ఇప్పుడు మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి క్రీస్తు యేసు శిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. వెళ్ళారా, ఈరోజు మనము నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి ప్రభు సహాయం చేశారు. నూతన సంవత్సరం ప్రారంభమైంది. అప్పుడు ఇంచుమించుగా 2 దినాలు మన జీవితంలో గతించిపోయినాయి. ఈ జీవము గల దేవుని స్వరం అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ మా కుటుంబ పక్షముగా, మా పరిచర్య పక్షముగా, దైవజనురాలు పక్షముగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ మెండుగా కలుగునుగాక. 2026 సంవత్సరంలో దేవుని కృప మీ అందరికీ తోడయుండునుగాక. ప్రభు మిమ్మలను బలపరుచునుగాక. ప్రభు మీకు సహాయము చేయునుగాక. ఆయన మీ సరిహద్దులను విశాలపరచునుగాక. ఆయన మీ కోరికను సిద్ధింపజేసి మీ ఆలోచన యావత్తు దేవుడు జరిగించునుగాక, సఫలపరచునుగాక. మీ బిడ్డలకు ఆయన తోడుగా ఉండునుగాక. దైవజనుడు మిమ్మల్ని దీవించాను. 2026 సంవత్సరంలో మీ కుటుంబములు దీవించబడునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన. మా పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. అచలుపుణ్య అయోగ్యుణ్ణి నాయన, నీ బిడ్డల పక్షముగా నేను ప్రార్థన చేయించు ఉన్నాను. 2025 సంవత్సరం అంతా నీ రెక్కల నీడలో మీరు భద్రపరిచారు అయా. మమ్మల్ని మీరు బలపరిచారు. ఎన్నో ఇరుకుల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో, బలహీనతల మధ్యలో కొట్టుమిట్లాడిన మమ్మలను మీరు బ్రతికించారు. బలహీనతల మధ్యలో మమ్మల్ని మీరు బ్రతికించారు. అపాయాల మధ్యలో మమ్మల్ని మీరు తప్పించారు. సేవలో మీరు మాకు తోడుగా ఉన్నారు. 2026 సంవత్సరమును ఒక దయాకిరీటముగా మీరు మాకు ధరింపచేశారు. ఏమిచ్చి మీరు రుణం తీర్చగలం? ఏమిచ్చిన మీరు రుణం తీరదయ్యా. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. ప్రియ వీక్షకులందరినీ దీవించండి, వారిని బలపరచండి, వారి అవసరతలు తీర్చండి. 2026 సంవత్సరంలో గొప్ప కార్యాలు బిడ్డల జీవితాల్లో మీరు జరిగించండి, సహాయం చేయండి. మేము జరిగిస్తున్న పరిచర్య 2026లో నూతన ఆత్మలతో నింపబడాలి. నూతన కార్యాలు మేము చూడాలి. సహాయం చేయమని, మహిమ పొందమని నిలబడుతున్నాను. బలహీనుణ్ణి, నా కంఠాన్ని మరుగుపరిచి, నా నాలుక మీద నీ మాటలు ఉంచి అయా బిడ్డలతో మీరు మాట్లాడండి. మంచి నిలబడిన విత్తనాల వలె నూరంతులుగా ఫలించే కృప ప్రతి విశ్వాస క్షేత్రంలో, హృదయ క్షేత్రంలో ఆ వాక్యం పడి ఫలించేటటువంటి సహాయం దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ 2026 సంవత్సరపు నూతన సంవత్సర శుభములు మీ అందరికీ కలుగునుగాక. ఆమెన్. బిడ్డలారా, నూతన సంవత్సర వాగ్దాన సందేశాన్ని ఈరోజు మనము వినబోతూ ఉన్నాం. దానికంటే ముందుగా మీకు నేను కొన్ని విషయాలు చెప్పాలి. 2025 జనవరి మొదలుకొని జనవరి 1వ తారీఖు మొదలుకొని డిసెంబర్ 31వ తారీఖు రాత్రి వరకు కాపాడి, గురువారం, శుక్రవారం, ఈరోజు శనివారం, ఇప్పుడు 3వ తారీఖు వచ్చాం ఏమండి. నూతన సంవత్సరాన్ని దేవుడు మనకు ఒక దయా కిరీటంగా ఇచ్చాడు కదా. ఆయన కృపను బట్టి, ఆయన జాలిని బట్టి, ఆయన కనికరమును బట్టి, ఆయన మనకిచ్చిన ఆరోగ్యమును బట్టి ఒక్కసారి 365 దినాలు కాపాడి నూతన సంవత్సరంలో పడే 3వ దినములో ప్రవేశపెట్టిన దేవాతి దేవునికి 2 చేతులు ప్రభు వైపు చాపేసేకి స్తోత్రం చెబుదామా? స్తోత్రం, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం. బిడ్డలారా, 2025 సంవత్సరం జనవరిలో భయంకరమైనటువంటి ప్రమాదాలు జరిగినాయి ప్రపంచంలో. ఇంకా మనం చూడగలిగితే ఈ 12 నెలలు కూడా భయంకరమైనటువంటి రీతిగానే గడిచింది. ఎక్కడ చూసినా ప్రమాదాలు, బస్సు యాక్సిడెంట్లో వందలాది మంది చనిపోయారు. ఫ్లైట్ యాక్సిడెంట్లు జరిగినాయి. భూకంపాలు, అగ్ని పర్వతాలు పగిలిపోవటం, అడవులు కాలిపోవటం, ప్రపంచంలో
భయంకరమైనటువంటి వింతైన కార్యాలు జరిగినాయి. 2025 సంవత్సరం వేలాది మంది అగ్నికి ఆహుతైపోయారు. ప్రమాదాల్లో ఏమైపోయారంటే పడిపోయి చచ్చిపోయారు. ఇతర దేశాల్లో చాలామంది యాత్రలకు వెళ్ళినటువంటి వారు ఒకే కుటుంబంలో 10ల సంఖ్యలో చనిపోయినటువంటి వ్యక్తులు మనము 2025లో మనం చూడగలిగాం. చాలా భయంకరంగా గడిచింది కదా. చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో మనం బ్రతికాం కదా. ఇది కేవలము దేవుని కృప. మనం ఏదో బ్రతికామంటే మన గొప్పతనము, మన ఆరోగ్యము, నేనేదో బలవంతురాలని కాదు. ప్రభు ఏదో ఒక ఉద్దేశంతో నిన్ను బ్రతికించాడు, ఏదో ఒక ఆలోచనతో బ్రతికించాడు. 2026 సంవత్సరంలో నువ్వు దేవునికి ఏదో చేయాలి, నువ్వు దేవునికి ఏదో లోటుపడి ఉన్నావు, అది నువ్వేదో గ్రహించి అది చేయటానికి మీరు ప్రయత్నించాలని దైవ సేవకుడిగా నేను మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నా. విశ్వాసంలో జారిపోకుండా, బలహీనులు కాకుండా, స్థిరమైన భక్తి కలిగి, స్థిరమైన విశ్వాసం కలిగి, ప్రార్థనా జీవితం కలిగి, ప్రార్థనా పరులుగా, విశ్వాస యోధులుగా, నిరీక్షణ కలిగినటువంటి వారిగా మీరందరూ కూడా ఉండాలని దైవజనుడిగా నేను మీకు ఆనపెట్టి జ్ఞాపకం చేస్తున్నా. ప్రభు రాకడ బహు సమీపంగా ఉందండి. ఎప్పుడైనా వచ్చేస్తారో మనకి తెలియదు. ఏమండి, ఆయన ఆలస్యము చేస్తున్నాడు దానికి గల కారణం ఏంటంటే ఆయన నిన్ను నన్ను కూడా ప్రేమించారు కనుక. ఏ మనుషుడు నశించటం ఆయనకి ఇష్టం లేదు కనుక. కాబట్టి ప్రపంచం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఏమో ఈ 2026లో ఇంకెటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయో తెలియదు. ఈ జనవరి మాసంలో ఎటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నావో తెలియదు. 2025లో జరిగినటువంటి భీకరమైనటువంటి ప్రమాదాల కంటే 2026లో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకని? ఇది ప్రభువు రాకడ సమయంలో మనం ఉన్నాం కనుక. ఎన్ని ప్రమాదాలు, కారు యాక్సిడెంట్లు, బైక్ యాక్సిడెంట్లు, అవండి ఫ్లైట్లు క్రాష్ అయిపోవటం, బస్సు ప్రమాదాలు, ట్రైన్ ప్రమాదాలు, ఇంకెన్ని పొంచి ఉన్నవో. అవండి అయితే దైవ సేవకుడికి మీ అందరి కొరకు నేను ప్రార్థించుచున్నాను. ప్రభు మిమ్మల్ని బలపరచాలని నా ప్రార్థన. ఏమండి, కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారు, ఈరోజు నేను మీ విశ్వాసాన్ని బలపరిచేటటువంటి ఒక వర్తమానాన్ని జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. ఏమండి, శ్రద్ధగా మీరు వినాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 9వ అధ్యాయం 27 నుంచి 31 వరకు నేను చదువుతున్నాను. వినండి. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా 2 గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మును కనికరించుమని కేకలు వేసిరి. ఆయన ఎంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులను ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు ఇది ఎవనికి తెలియకుండా చూచుకునుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. ఆయనను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తిని ప్రచురము చేసిరి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారి యొక్క సేవా పరిచర్య 3.5 సంవత్సరాల కాలంలో ఆయన అద్భుతమైనటువంటి కార్యాలు చేశారు. ఎవరో చేయలేని కార్యాలు చేశారు. నేడు వైద్య శాస్త్రానికి కూడా అంతు చిక్కని కార్యాలు ప్రభు చేశారు. పుట్టుకతోటే గుడ్డు వాళ్ళకి ఆయన కళ్ళిచ్చారు. పుట్టుకతోటే కుంటు వాళ్ళకు ఆయన కాళ్ళిచ్చారు. చాంద్ర రోగులను బాగు చేశారు. ఎంతోమంది 38 సంవత్సరాలు ఏమండి బెతెస్తా కోనేటి దగ్గర ఏమండి బలహీనుడిగా పడి ఉన్నటువంటి రోగిని ఆయన బాగు చేశాడు. 18 సంవత్సరాల నడుము వంగిపోయినటువంటి స్త్రీని ఆయన లేవనెత్తాడు. చనిపోయినటువంటి వారిని ఆయన లేవనెత్తాడు. ఆయన బ్రతికించాడు. లాజర్ను బ్రతికించాడు. ఆయన నాయీను గ్రామంలో వెధవరాలి ఏమండి కుమారుణ్ణి బ్రతికించాడు. అలాగే చిన్న బిడ్డను 12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి శతాధిపతి యొక్క కుమార్తెను ఆయన బ్రతికించాడు. ఇలాగా ఆయన చేసిన కార్యాలు అద్భుతం. ఆయన చేసిన కార్యాలు మహాద్భుతం. ఎవరు కూడా చేయలేని కార్యాలు ఆయన మాత్రమే చేశారు. దేవునికి స్తోత్రం.
అయితే ఈ యొక్క రాత్రి దైవ సేవకుడిగా నేను ఒక అంశాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అదేంటి అంటే దేవుని బిడ్డలారా, నేను ఇది చెయ్యగలనని మీరు నమ్ముచున్నారా అని ప్రభువు తన దగ్గరికి వచ్చినటువంటి ఆ గుడ్డి వారితో ఈ మాట అడిగారు. ఈరోజు మన అంశం ఏంటి చెప్పన్నా? దేవుడు ఇది చెయ్యగలరని మీరు నమ్ముచున్నారా? ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ తండ్రి, ప్రియ తల్లి, దైవ సేవకుడిగా 2025 సంవత్సరం నీ జీవితంలో వెళ్ళిపోయింది. దైవజనుడిగా ఒక ప్రశ్న నీకు వేస్తున్నాను. అదేంటంటే, మీలో చాలామంది అంటూ ఉంటాను, అయ్యా 2025 వెళ్ళిపోయింది కానీ ఇంకా ఆ సమస్యలు అలాగే ఉండిపోయినాయి. 2025 వెళ్ళిపోయింది కానీ మా కన్నీరు అలాగే ఉండిపోయింది. 2025 వెళ్ళిపోయింది కానీ మేము అనుకున్నది ఏది కూడా జరగలేదు. 2025 వెళ్ళిపోయింది కానీ మా బ్రతుకులో మా కష్టాలు అలాగే ఉండిపోయినాయి. 2025 మా జీవితంలో దొర్లిపోయింది కానీ మా బ్రతుకులో మాకు నెమ్మది లేదు అని చెప్పి బాధపడుతున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. మేము అనుకున్నది జరగలేదయ్యా, మేము ఆశించింది దేవుడు మాకు ఇవ్వలేదయ్యా, ఎందుకో దేవుడు మేమంటే ఆయన ఎందుకో మా పట్ల, మా జీవితం పట్ల, మా కుటుంబం పట్ల, మా బిడ్డల పట్ల ఆయన ఎందుకో ఇంకా ఆలస్యము చేస్తున్నాడండి, ఇంకా ఎందుకో మమ్మల్ని పరీక్షిస్తున్నాడండి, ఇంకా ఎందుకో మా విశ్వాస జీవితంలో మేము ఇంకా ఏం చేసామో దేవుడికి లోటు, ఎక్కడ మేము దేవునికి సరిగా లేము మాకు తెలియట్లేదండి, మేము ఎంతగానో ఆశపడుతున్నాం కానండి అయ్యా ఆ కార్యం మా బ్రతుకులో జరగలేదండి అని బాధపడుతున్న వ్యక్తిగా ఆ గుంపులో ఒకవేళ నీ కుటుంబం ఉందా? ఆ విధంగా ఒకవేళ నువ్వు బాధపడుతున్నావా? ఆ విధంగా నువ్వు ఆలోచిస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ రాత్రి ఈ వర్తమానం నీ కొరకే, ఈ వర్తమానం ఈ పగలు నీ కొరకే. ఎందుకో చెప్పనా? ఎంతోమంది మా జీవితాల్లో కూడానండి నెమ్మది లేదండి, మా జీవితాల్లో అయ్యా మేము అనుకున్నది జరగలేదండి, మా బిడ్డలకు వివాహము అయ్యా 2025లో అనుకున్నాను జరగలేదండి, ఇల్లు కట్టాలనుకున్నాను అయ్యా నేను కట్టలేకపోయానండి, లేకపోతే మా బిడ్డల గర్భఫల విషయంలో 2025లో ఎదురు చూశానండి జరగలేదండి, అయ్యా లేకపోతే ప్రమోషన్ కొరకు ఎదురు చూశానండి మా జీవితంలో మాకు రాలేదండి. ఇలా ఎంతోమంది నిరాశ నిస్పృహలతో ఉన్నట్లయితే నా దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుని బిడ్డలారా నా ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటి చెప్పమంటారా? మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన అసాధ్యములను చెప్పండి సుసాధ్యము చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. నా దేవుడికున్న ఒక అలవాటు ఏంటి చెప్పనా? అసాధ్యములను సుసాధ్యము చేసే అలవాటు ఆయనకు మాత్రమే ఉంది. హల్లెలూయా. నీకు నాకు కొన్ని సాధ్యపడవు, మీరు నేను కొన్ని చేయలేము. మనం అనుకుంటాం అన్నీ చేయగలను అనుకుంటాం, అన్నీ మనం చేయలేం. నీ ద్వారా నా ద్వారా కొన్ని పనులు అవుతాయి, అన్ని పనులు మనము చెప్పండి చేయలేము. అయితే నేను అంటాను, ఎవరి జీవితాల్లో దేవుని బిడ్డలారా అసాధ్యము అనుకున్నవి అంటాను దేవుని నామ మహిమార్థమై ఈ 2026లో ఆయన మీ జీవితంలో జరిగించునుగాక. హల్లెలూయా. తప్పకుండా నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, సాధ్యము కావు అని అనుకుంటున్నావో అది నా దేవుడి నీ జీవితంలో జరిగించబోతూ ఉన్నాడు ఆయన. నమ్ముతున్నావా? నువ్వు నమ్మితే దేవుని గొప్ప కార్యాలు నీ కుటుంబంలో నువ్వు చూడబోతూ ఉన్నా. దేవునికి స్తోత్రం. సంపూర్ణ విశ్వాసముతో దేవుని బిడ్డలారా నీకేదైతే అవసరత ఉందో దాన్ని ప్రభువు దగ్గరికి తీసుకుని వెళ్ళండి. సంపూర్ణ విశ్వాసంతో తీసుకుని వెళ్ళండి. నేను అంటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చెప్పండి ఏ పని చెయ్యక దాటిపోయేటటువంటి దేవుడు కాదు. కొన్నిసార్లు డాక్టర్లు అంటారు, ఏమంటారు చెప్పనా? అయ్యా 10 నిమిషాల ముందు తీసుకుని వచ్చి ఉంటే మేము బ్రతికించేవారు. అవునా కాదండి? చాలాసార్లు మనం వింటూ ఉంటాం, అయ్యా 10 నిమిషాలు లేట్ అయిపోయిందండి, 10 నిమిషాల ముందు గనక పాయిజన్ తాగాడు, ఇంటి దగ్గర గబగబ ఏదో మొత్తం మనం ప్రథమ శిక్ష చేశాము, ఏమండి ఆయన్ని గబగబ హాస్పిటల్ తీసుకెళ్ళడానికి బయలుదేరాము. అప్పుడు ఆ టైంలో మనకి వెహికల్ లేకో, కారు లేకపోతే అందుబాటులో ఏది లేకో కాస్త ఆలస్యమైంది. 10 నిమిషాలు మనము ఆలస్యంగా వెళ్ళాం అని మనకి తెలీదు. ఆ డాక్టర్లు అంటారు 10 నిమిషాల ముందు మీరు తీసుకుని వస్తే మేము ఏదైనా చేసి ఉండేవాళ్ళమండి, బ్రతికించి ఉండేవాళ్ళమండి.
అంటాను, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు సమయం మించిపోయిందని అనే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. నువ్వు 10 నిమిషాల ముందు తీసుకొచ్చి ఉంటే నేను బ్రతికించేవాడిని, లేకపోతే ఒక అరగంట ముందు తీసుకుని వచ్చి ఉంటే అరగంట ముందు నువ్వు ప్రార్థన చేస్తుంటే నేను బ్రతికించేవాడిని అంటాడా? ఆ మాట చెప్పాలి. మన జీవితాల్లో తిరుగుబాటు, అపనమ్మకం, ఏమంటే దేవుడు అంటే నమ్మకం లేకపోవటం, పాపం, ఇవన్నీ మనం చూడగలిగితే దేవుని బిడ్డలారా మన జీవితాల్లో అవి పొంచి ఉంటాయి. మన జీవితంలో మనం చేసి ఉంటాం. మన నైద్యం ఏంటంటే దేవుని మాట వినకపోవటం. ఈ విచారకరమైనటువంటి నిజాలు మనం పూర్తి విధేయతతో మనం ఏం చేయాలి? ఆయన ఎదుటకు మనం తీసుకుని రావాలి. మన జీవితంలో ఉన్న అపనమ్మకము, మన జీవితంలో ఉన్న అవిధేయత, లోబడిన తత్వము, గర్వము, ఇదంతా కూడా ప్రభు దగ్గరికి మనం ఏం చేయాలి? విధేయతతో తీసుకుని రావాలి. తీసుకుని వచ్చి దేవుని బిడ్డలారా, అయ్యా నా జీవితాన్ని నేను ఎదుటి పెడుతున్నాను, ఇంకా నాలో ఏ పొరపాట్లు ఉన్నవో, నాలో ఎక్కడ తప్పిపోయానో, ప్రార్థన జీవితంలో తప్పిపోయానేమో, అయ్యా నన్ను నీవు చెయ్యి దాటిపోకు అని గనక మీరు అనగలిగితే, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎన్నడూ కూడా నీ చెయ్యి విడిచిపెట్టేటటువంటి వ్యక్తి కాదు. దేవునికి స్తోత్రం. ఆయన చెయ్యి దాటిపోయింది అని అనే దేవుడు కాదు. నేను చెయ్యలేను, ఇది నాకు సాధ్యపడదు అని ఆయన అనడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ గుడ్డివారు ప్రభు దగ్గరికి వచ్చారు. దావీదు కుమారుడా, అయ్యా మమ్మల్ని కనికరించు, దయ చూపించు, జాలి చూపించు, కనికరం చూపించు, నువ్వు తప్ప మాకు ఎవరు లేరయ్యా, నీవే మమ్మల్ని బాగు చేయాలి, నీవు మమ్మల్ని కనికరించాలి, మమ్మల్ని నువ్వేం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలి, మాకు కనుదృష్టి లేదయ్యా అని చెప్పి ఆయన దగ్గరికి కేకలు పెట్టుకుంటూ వచ్చారు. ఆయన ఒక ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడికి వచ్చేసారు దేవుని బిడ్డలారు. అప్పుడు యేసు ప్రభులు వారు అంటున్నారు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? ఏంటి? మీ కన్నులను నేను తెరవగలనని మీరు నమ్ముచున్నారా? ఈ కార్యం మీ జీవితంలో నేను చేయగలనని నమ్ముచున్నారా? వాళ్ళు అంటారు, దేవుని బిడ్డలారా, అయ్యా నమ్ముచున్నాం ప్రభువా, నువ్వు ఏదైనా చేయగలిగిన దేవుడు అని నమ్ముచున్నాం నాయన, నీకు అసాధ్యమైంది ఏది లేదు, మేము నమ్ముచున్నాము నాయన, మా బ్రతుకులో ఎంతో కాలముగా జరగనివి మీరు జరిగిస్తారని మేము నమ్ముచున్నాం ప్రభువా. 2025 సంవత్సరంలో ప్రియ సహోదరి, ప్రియ తండ్రి, నువ్వు కూడా ఏదో ఆశపడ్డావు, ఏదో నీ జీవితంలో జరగాలనుకున్నా, అది నీ జీవితంలోనా, నీ భర్త జీవితంలో, నీ బిడ్డల జీవితంలోనా, నీ సంసార జీవితంలోనా, నీ కుటుంబ జీవితంలోనా, లేదా నీ ఉద్యోగ జీవితంలోనా, ఏదో మొత్తానికి నువ్వు దేవుడి ద్వారా ఆశించావు, అయితే అది జరగలేదు. అయితే నీలో ఉన్నటువంటి ఒక అపనమ్మకం, ఒక అవిశ్వాసం, అది ఒకవేళ జరగకుండా చేసిందేమో. మనుషుల మీద నువ్వు ఆధారపడి దేవుడి దగ్గరికి నీవు రాలేకపోయావేమో. అయితే ఈ యొక్క రాత్రికాల సమయంలో నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటి చెప్పనా? నీలో అపనమ్మకం లేకుండా ప్రభు దగ్గరికి రా. ఆయన చెయ్యగలడు ఇది నా జీవితంలో, నా కుమార్తె జీవితంలో, లేకపోతే నా బిడ్డల జీవితంలో ఆయన ఇది చెయ్యగలడు, ఈ కార్యము ఆయన మాత్రమే చేయగలరు అను నమ్మకముతో రాబడగలిగితే దేవునికి స్తోత్రం. ఆయన మీ ప్రతి విధమైనటువంటి ఆ కోరికను ఆయన నెరవేర్చునుగాక. ఎండిపోయిన, మూడుబారిపోయిన మీ జీవితాలను 2026 సంవత్సరంలో ఆయన చిగురింప చేయునుగాక. ఆయన మీ ద్వారములను సరళపరచునుగాక. ఆయన అడ్డులు, ఆటంకములు తొలగించునుగాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారని అంటాను, ఏమండి, క్రైస్తవ మార్గం గొప్ప మార్గం అని చెప్తాను. ఏమంటే క్రీస్తు మార్గం గురించి ఒక మాట ఉంది, అది నిజం కూడా. ఏంటంటే దేవుని బిడ్డలారా, క్రైస్తవ మార్గం ఒకటే ఒక మనిషిని ఎప్పుడో చేసిన దానిని కూడా సరిదిద్దగలిగిన మార్గం. ఏమండి, క్రైస్తవ మార్గం ఒకటే, ఎప్పుడో మనం చేసినటువంటి దాన్ని కూడా ఏం చేస్తుందండి? ఆ మార్గం సరిదిద్దగలుగు. మన తప్పులు, మన పొరపాట్లు ఎప్పుడో చేశాం, ఒప్పుకుంటాం. బాల్య దినాల్లో చేసిన పాపాలు, యవన కాలంలో చేసిన పాపాలు ఏం చేస్తాం? ఒప్పుకుంటాం. అది సరిదిద్దగలిగిన క్రీస్తు మార్గం. ఒప్పుకుంటావా?
నీ జీవితంలో ఒకవేళ నీ పాపములు నీ ఇంటిలో అడ్డుబండలుగా మారాయేమో, నీ అవిధేయత నీ కుటుంబానికి ఏమంటారు ఉచ్చుగా ఉందేమో, నువ్వేం చేయాలి చెప్పను? ఒప్పుకోవాలి. కార్యము జరగలేదండి దానికి గల కారణాలు ఉంటాయి. బైబిల్ ఒక మాట ఉంది కదండి, దేవుని బిడ్డ యెషయా గ్రంథంలో 59వ అధ్యాయములో, మీ పాపములో ఆయన ముఖమును మరుగుపరిచెను. అడ్డుగా ఉన్నాయి, గోడగా ఉన్నాయి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ప్రభువా నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను ప్రభువా అని నువ్వు అనగలిగితే గనక, నా దేవుడు అంటాడు కదా, నా ప్రియ దేవుని బిడ్డలారా, యోవేలు గ్రంథంలో ఒక మాట చదివి వినిపించి నేను మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అదేంటని ఆలోచన చేస్తే యోవేలు గ్రంథము బిడ్డలారా 2వ అధ్యాయం 25వ వచన భాగాన్ని నేను చదువుతున్నా. మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామము స్తుతించునట్లు నేను పంపిన మిడతలు, గొంగలి పురుగులు, పసరు పురుగులు, చెడ పురుగులు అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఆయన మహాసైన్యం అంటే చెడ పురుగులు, పసరు పురుగులు, గొంగల పురుగులు, మిడతలు. మన జీవితంలో మనకు వచ్చిన శోధనలు కొన్నిసార్లు అండి, అవి దేవుని ఆయుధాలు. మనం ఆయన మాట వినకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతాం కొన్నిసార్లు అబ్బే నేనండి, నా అంతటోడు లేడండి, నా అంతటి వ్యక్తి లేడండి అని కొంతమంది స్త్రీలు అంటారు, పురుషులు అంటారు. నేనండి అంటారు కొంతమంది. దేవుడు ఏదో మొత్తానికి శోధన పెడతాడు. ఆ శోధన ఎందుకు అనుకుంటారు? మనం హెచ్చిపోకుండా, గర్వపడకుండా. కొన్ని మనం అడిగినవి కూడా దేవుడు కొన్నిసార్లు ఇవ్వడం. ఎందుకు చెప్పమంటారా? నువ్వు ప్రతీది దేవుడు చేసాడు అనుకోండి, నేను అంతండే అనే అవకాశాలు కూడా ఉంటాయి. దేవుడు నీ విశ్వాసాన్ని, లోతైన విశ్వాసం నడిపించడానికి ప్రయత్నం చేస్తాడు ఆయన. కంగారు పడకు. 2026 సంవత్సరం దేవుని బిడ్డలారా, మీ బ్రతుకులో దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని దాచిపెట్టి వచ్చాడు. మీ కన్నీరు నాట్యముగా మార్చబడబోతూ ఉంది. హల్లెలూయా. మీ అవమానమునకు ప్రతిగా దేవుడు రెట్టింపు ఘనతను ఇవ్వబోతూ ఉన్నాడు. చీడ పురుగులు తినివేసిన పంట, పసర పురుగులు తినివేసినవి మీ బ్రతుకులో ఏమండి ఏదో జరగకూడనివి జరిగినాయి 2025లో. దానికంటే రెట్టింపు ఆశీర్వాదము 2026వ సంవత్సరంలో నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మన పరిస్థితి ఏదైనా కావచ్చు ఏమండి, మనం దాచుకోకుండా నమ్మికతో ఆయన చేతుల్లో పెట్టగలిగితే, మనము దేవునికి మన జీవితాన్ని అప్పగించుకోగలిగితే, మనం ఆయన చేతుల్లో ఒదిగిపోగలిగితే, ప్రభు మీకు నాకు కాకుండా ఎవరికి చేస్తాడని ఆయన చెప్పండి సహాయము. అర్జించినప్పుడు, ప్రభు వైపు చూచినప్పుడు మీకు నాకు కాకపోతే ప్రభు ఇంకెవరికి చేస్తారు? తప్పకుండా మీ జీవితంలో ఉన్నతమైనటువంటి కార్యము జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఇదంతా మనం ఏమై ఉన్నామో అని దానివల్ల జరిగింది కాదు, కానీ తానేమై ఉన్నారో దానివల్ల మాత్రమే జరిగించగలిగిన దేవుడు ఆయన. నేనేంటో అని కాదు కార్యం జరిగేది అక్కడ, ఆయన ఏమై ఉన్నారో దానివల్ల కార్యం జరుగుతుంది. హల్లెలూయా. నా దేవుడు క్షమిస్తాడు, నా దేవుడు బాగు చేస్తాడు. ఈ స్థితి దేవుడి కృప నీ జీవితంలో. కాబట్టి ఆయన కృపకు మనందరం కూడా ఏమవ్వాలి చెప్పండి? పాత్రులముగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. అంటాను, ఆయన కృపకు మూలమైనటువంటి దేవుడు. ఆయన మీద నమ్మక ఉంచుదామా దేవుని బిడ్డలారా? కాబట్టి ఇక్కడ వాక్యం చెబుతున్నటువంటి మాట ఏంటి అంటే, ఆయన చెబుతున్నటువంటి మాట మన విశ్వాసాన్ని పెంపార చేయగలిగిన మాట. ఇది నేను చేయగలను నమ్ముతున్నావా? నువ్వు నమ్ముతున్నావా? మీ బిడ్డల జీవితాల్లో, మీ జీవితాల్లో ఆయన చేయగలిగిన కార్యాలు ఉన్నాయి. ఆయన చేస్తా మీరు నమ్ముతున్నారా? నమ్మితే మీ విశ్వాసం తగినటువంటి ప్రతిఫలము నా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. మీ కుటుంబాల్లో గొప్ప కార్యాలు ఆయన జరిగించబోతున్నాడు. ఆ గుడ్డివారి కనులు తెరవబడ్డాయి, అనేక మంది స్వస్థపరచబడ్డారు, అనేక మంది విశ్వాస సహితమైనటువంటి జీవితములతో వారు బాగుపడ్డారు ప్రభు దగ్గరికి వచ్చిన వారందరూ కూడా. అలాగే మీ కుటుంబాల్లో ఈ 2025లో ఆనబెట్టి దైవ సేవకుడిగా నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. ప్రభు మీకు సహాయము చెయ్యునుగాక, ప్రభు మిమ్మలను బలపరచునుగాక. ఒకవేళ మీ జీవితంలో కష్టాలు ఎదురైనని చెప్పి విశ్వాసంలో బలహీనులు కాకండి. విశ్వాసంలో మీరు ఎదగండి, ప్రార్థనలో ఎదగండి, దేవుడిచ్చేంత వరకు ప్రభుని అడుగుతూ ఉండండి.
అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మీరు అడగండి, అడుగుతూ ఉండండి, ప్రేయర్ చేస్తూ ఉండండి, ప్రభుని గోజాడుతూ ఉండండి. దేవుని బిడ్డలారా, ఏమండి బైబిల్లో ఒక మాట ఉంది, లూకా సువార్త 18 మీరు చదువుకోండి. ఏమండి అక్కడ ఒక విధవరాలు కనబడుతుంది. ఆమె ఏం చేసిందంట, ఏమండి అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు గోజాడేది. అతడు ఎవరిని లక్ష్య పెట్టినటువంటి వ్యక్తి కాదు, దేవుని లక్ష్య పెట్టడు, మనుషుని లక్ష్య పెట్టడు. ఆ విధవరాలు రోజు వెళ్ళి అడగటం ద్వారా ఆమెకు న్యాయము చేశాడు. దేవునికి స్తోత్రం. అలాగే నీ జీవితంలో, నా జీవితంలో నా దేవుడు నీకు నాకు ఆయన ఆశీర్వాదాలు ఇస్తాడు. విశ్వాసంలో బలపడండి. ప్రభు రాకడ సమీపంగా ఉందే. ప్రభు మిమ్మల్ని నన్ను కూడా తీసుకుపోవడానికి ఆయన త్వరగా రాబోతున్నాడు. భౌతిక సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టక, పర సంబంధమైనటువంటి వాటి మీద మీరు మనసు పెట్టి ఈ లోకంలో క్రీస్తు కొరకు మీరు బ్రతకాలని ప్రభు పక్షంగా మీకు నేను మనవి చేస్తూ, మీ విశ్వాసాన్ని మీరు పెంపారు చేసుకోవాలని 2026 సంవత్సరంలో మీ విశ్వాసం బలపడాలి, మీ ప్రార్థన బలపడాలి, మీ యొక్క వాక్యపు జీవితం బలపడాలి, పరిశుద్ధ జీవితం బలపడాలి. ప్రభువులు మీరు ఆధ్యాత్మికంగా బలపడి ఆయన రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలని దైవసేవకుడిగా ప్రేమతో మీకు నేను మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు మనందరి వెనుకల్లో దేవుడు ఫలింపచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు స్తోత్రం. 2025 సంవత్సరం అంతా నీ రెక్కల నీడలో భద్రపరిచావు నాయన. 2026 ఒక దయాకిరీటముగా మీరు మాకు ధరింపచేశారు. యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దాని మీద ఉండునని, అది యెహోవా లక్ష్యపెట్టు దేశమని మీరు సెలవిచ్చారు. ప్రభు, మా బ్రతుకులో 2025లో అయ్యా ఎన్నో శోధనలు, బలహీనతలు ఎదురైనా, అవమానాలు ఎదురైనా, నిందలు మాకు ఎదురైనా, ప్రాణాపాయ పరిస్థితులు మాకు ఎదురైనా, ప్రభు మమ్మల్ని మీరు బ్రతికించారు. నీ కృపకు మమ్మల్ని పాత్రులుగా మార్చారు. అలాగే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకుల్లో చాలామందిలో నెమ్మది లేదు నాయన. అసమాధానం, అక్కర్లు, కొదువులు ఉన్నాయి, కుదరని అనారోగ్యాలు ఉన్నాయి. ఎన్నో హాస్పిటల్ బిడ్డలు తిరుగుతున్నారు. కొంతమంది కుటుంబాల్లో వారి బిడ్డలు వయసు పైబడుతుంది, వివాహాలు జరగవలసిన వారు ఉన్నారు. కొంతమంది వివాహమైన తర్వాత గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారు. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు గర్భఫలం లేదు, అయ్యో నా గర్భం తెరవబడుతుందా అని ఎంతో భయంకరమైనటువంటి చింత కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఇటువంటి అసమాధానం, అప్పుల ఊబులో కొరిగిపోయినటువంటి వారు, మనుషుల చేతిలో మోసగించబడినటువంటి వారు, బంధువుల చేతిలో, రక్త సంబంధుల చేతిలో మోసగించబడినటువంటి వారు, చెయ్యరాని అయ్యా మరి ప్రభు పనులు అయ్యా వారు చేయకపోయినప్పుడు కూడా నాయన చెయ్యి మరి తండ్రి ఆ యొక్క నాయన సమస్యల్లో చిక్కుకుపోయినటువంటి వారు, వారి అవసరతలను మీరు తీర్చండి. సమాధానం, శాంతి బిడ్డలకు దయచేయండి. అక్కర్లు మీరు తీర్చిన ఆయన అత్యల్పుని బలహీనుడిని దైవసేవకుడిగా నేను చేతులెత్తి 2026 సంవత్సరంలో వారిని దీవిస్తున్నాను. అయ్యా మీరే బలపరచండి. అయ్యా చెడు పురుగులు తినివేసినవి, పసరు పురుగులు తినివేసిన, మిడతలు తినివేసినటువంటి పంట నేను మీకు ఇస్తానని మీరు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం బిడ్డల జీవితంలో నెరవేరునుగాక. బిడ్డలకు సమాధానం మీరు ఇచ్చుదురుగాక. సహాయం చేయండి. ఈ టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన బిడ్డలను మరి ఆశీర్వదించండి. వారి కుటుంబాలను సమృద్ధిగా దీవించిన ఆయన, ఆశీర్వదించిన ఆయన, వారి అక్కర్లు, కొదువులన్నీ తీర్చిన ఆయన, నెమ్మది, శాంతి, సమాధానం బిడ్డలకు అనుగ్రహించిన ఆయన. మీ చిత్తమైతే 2026 కూడా టీవీ కార్యక్రమాలు ఎటువంటి అడ్డులు లేకుండా, ఆటంకాలు లేకుండా కొనసాగునట్లుగా అనేక మంది బిడ్డలు ఈ టీవీ కార్యక్రమాన్ని బలపరిచినట్లుగా వారిని ప్రేరేపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన శిరస్సు వంచి అడిగి వేడుకుంటున్నా మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. తండ్రి అటువంటి దేవుని ప్రేమ, క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ, నిత్య సహవాసం ఎల్లప్పుడూ మీ అందరికీ సర్వదా జనవరి నెల 1వ తారీఖు మొదలుకొని డిసెంబర్ వరకు ప్రభువు కృప మీ అందరికీ తోడయుండునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ బలపరచునుగాక. ఆమెన్.